అప్పుడు ఆయన దివ్య దృష్టిలో చూస్తాడు, ఎవరు మీరంతా ఇంతమంది ఎందుకు వచ్చారంటే అప్పుడు వాళ్ళ దివ్య రూపాలని సాక్షాత్కరించారు. విష్ణువు, బ్రహ్మ, అమ్మవారు, వినాయకుడు కాదు, సుబ్రహ్మణ్య స్వామి, అందరూ దేవతలు. ఈరోజు నా మరణ శాస్త్రము నాకు తెలుస్తుంది, కానీ మాట ఇచ్చాను కాబట్టి మాట తప్పకూడదు. దానికి ఏం చెయ్యాలి? సరే, నేనుగా శివుణ్ణి తీసి మీకు ఇవ్వను, ఆయన వస్తాడంటే తీసుకుని వెళ్ళండి. అలా కోరేసి చెప్పిన తర్వాత స్వామి వారిని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలని దేవత నంది భృంగికి తెలుసు. ఏం చేస్తారంటే ప్రమద గణాలు ఉంటాయి స్వామివారి చుట్టూ. ఎప్పుడు ప్రమద గణాలు అంటే రుద్రము, నమ్మకము, చమక మంత్రాలతో ఆ ప్రమద గణాలు వాయించారంటే స్వామివారి శివతాండవం చేస్తారు. శివతాండవం చేశారంటే ఆ స్వామివారు మైమర్పించి శివతాండవం. అలా ప్రమద గణాలు రుద్రాలను చెప్పుకుంటూ రుద్రవాయిద్యం వాయించుకుంటూ స్వామివారిని మైమరిపించి, స్వామి మైమరించారంటే ఊపులాడుతూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత స్వామివారు గజాసుడి పొట్టలో నుంచి కడుపుని చీల్చుకుని బయటకు వస్తాడు. స్వామి అంటాడు గజాసుడు, స్వామి నాకు ఇచ్చిన వరం ఎట్టు నెరవేరలేదు, ఈ వరం ఉన్న నేను బతికినంత కాలము నిన్నే చూసే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి. సరే, నువ్వు ఘోర తపస్సు చెయ్యి, నీకు నేను సాక్షాత్కారం చేస్తాను అని చెప్పి స్వామివారు కైలాసానికి బయలుదేరతారు. ఆ కైలాసానికి బయలుదేరినప్పుడు ఆ ఏనుగు, అదే గజాసుడు అనే రాక్షసుడు నిద్రపోయి తపస్సు చేస్తూ ఉంటాడు, కానీ చనిపోడు. శివశాసనం లేదంటే ఏ మహాశాసనం. స్వామివారు నేరుగా పార్వతీదేవిని కలిసేదానికి కైలాసం వెళ్తారు. కైలాసం వెళ్ళేటప్పుడు అమ్మవారికి చెలికత్తెలు చెప్తాడు, అమ్మ పరమశివుడు గారు వస్తున్నారు అంటే అప్పుడు అమ్మ ఏదో ఆలోచనలో ఒక పిండి బొమ్మను తయారు చేస్తుంది. కానీ ఆ పిండి బొమ్మకి ప్రాణం పోయింది. అప్పటికే మూషికాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ మూషికాసురుడు ఏమో వరం అడిగాడు, శివపార్వతులు పుత్రుడుగా ఉండాలి అని. శివపార్వతులు పుత్రులు కష్టం కాబట్టి బొమ్మ చేసి అమ్మవారు అక్కడ పెట్టిన ఏకాంత మందిరానికి వెళ్ళినప్పుడు ఆదిపశక్తి వాళ్ళకు అధిపతి అమ్మ శివపార్వతులు వదలండి, కాళీదేవితో పుత్రులు వద్దని చెప్పలేదు కదా. అమ్మవారు ఆ బొమ్మకి ప్రార్థిస్తుంది. అమ్మవారు ఏకాంత మందిరం పోయే ముందు ఈ బిడ్డ ఎవరు? అమ్మవారు స్వామి బాబు ఎవరు? అమ్మ నేను నీ బిడ్డని. ఆ వ్యక్తి చెప్తుంది, అమ్మా నీ బిడ్డ, ఇతను నీ అంశలో పుట్టిన బిడ్డ కాబట్టి ఈయన మీ బిడ్డగా వర్ధిల్లు అనేసి అమ్మవారు ఆయన రూపాయలు వచ్చి ఆ వినాయకుడికి దండము ఇస్తుంది. ఆ దండమే స్వామివారి దగ్గర దండం. ఆ దాన్ని చండా దండము అంటారు. ఆ శక్తి ముందర పరాశక్తి రూపంలో ఏదైతే ఎంత పెద్ద శక్తి వచ్చినానో సరే ఆ దండం ముందర ఏది పనికిరాదు. ఏమిటంటే ఓం మాది పరాశక్తి ఇది కాబట్టి ఆ రూపానికి అంత శక్తి. ఈ విధంగా అమ్మవారు ఆయన నేను ఏకాంత మందిరంలో వెళ్తున్నాను, ఎవరు లోనికి రాకుండా చూసుకో అనేసి అమ్మవారు చెప్పేసి వెళ్తుంది. ఆ సమయంలోనే పరమేశ్వరుడు వస్తాడు. ఆయన కొడుకు వేసి శివుడిది, ఆయన తండ్రి ఆ బిడ్డ. అప్పుడు ఏం చేస్తారు? గట్టి కూడా యుద్ధం చేసుకుంటారు. ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఆ బిడ్డ ఆ దండంతోనే స్వామి అనుకుంటారు. శివుడి కన్నా శక్తి ఎక్కువ, ఆదిపరాశక్తి ఎక్కువ కాబట్టి ఆ దండం ఇది చేసినా ఏంటో ఇది ఇంత శక్తులు చేసిన నాకన్నా మించిన శక్తి ఇది ఎవరు అనేసి ఆ శిశువుది వచ్చి తల ఖండిస్తాడు. తల ఖండించేస్తే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే నాకన్నా ఎక్కువ శక్తి ఉంది. స్వామివారు ఆలోచించి ముక్క జబ్బు చేస్తాడు. అప్పుడు అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చిన తర్వాత కోపంతో వచ్చి మనలో భద్రకాళి రూపం ఎత్తుతారు. ఈ ముల్లాతో ఏ బిడ్డ ఏ దేవతలకి సంతానం కలగకూడదని శపిస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఏ దేవతలు ఎత్తున్నా మనకున్నా ఒక కుబేరుడు తప్ప మిగతా ఎవరికైనా వాళ్ళ ద్వారా బాధ్యత చేసి ఈ మాత్రం లేదు, నా బిడ్డ ఎడబడతారు, ఎట్టయినా సరే నా బిడ్డను మీరు బతికించండి అని అమ్మవారు కోరుకుంటారు. కోరుకునేటప్పుడు స్వామివారు నంది భృంగి అనే ఇద్దరు దేవతల్లో ఇష్టమైన వాళ్ళిద్దరు. మీరు ఎవరైతే దర్శనముఖంగా చూస్తూ నిద్రిస్తారో
వాళ్ళు శిరస్సు ఖండించి త్యాగాడు. వాళ్ళు అడవిలో వెళ్ళగా ఒక ఏనుగు దక్షిణ ముఖంలో పండుకునేసి యమ